ఫ్రెండ్స్, మనం ఇవాళ కొబ్బరి పచ్చడి చేసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. కొబ్బరి, పచ్చిమిరకాయలు, చింతపండు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని మనం కొబ్బరి పచ్చడి చేసుకుందాము. ఎంతో రుచికరమైన పచ్చడి చేసి చూపిస్తాను. మిరగాయలు నీటిలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుందాము. శుభ్రంగా కడుక్కుని ఈ కడాయిలోకి వేసుకుందాం. అలాగే కొబ్బరి కూడా శుభ్రంగా కడుక్కుందాం. ఒకసారి కడిగాను, మళ్ళీ కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం. ముక్కలు కోసేసి వేసుకున్నాము. ఇలాగా ముక్కలు కోసుకొని ఆ పచ్చిమిరకాయల్లోకి వేసుకొని వేపుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఈ కొబ్బరి ముక్కలు, ఈ పచ్చిమిరపకాయలు వేపుకుందాం. బాండీ పెట్టుకొని వేసుకుందాము. సరిపడా వేపుకుందాం. ఒక 50 గ్రాములు సుమారు శనగ నూనె వేసుకొని వేపుకుందాం. ఆ చట్నీలోకి చింతపండు చూపించాను కదా, ఇది శుభ్రంగా కడుక్కొని ఆ ఏగే కాయల్లో వేసేద్దాం. నీళ్ళు వాటర్ పోయాం కదా, కడిగి చింతపండు ఇట్లా వేసేసుకుందాం. ఏగే మిరగాయల్లో కొంచెం మెత్తబడుతుంది. ఇదిగోండి, ఈ రకంగా ఈ మిరపకాయలు, కొబ్బరి నూనెలో వేపుకొని ఇప్పుడు చింతపండు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇక నూరుకుందాం. రోట్లో వేసి నూరుకుందాం. వేసి నూరుకుందాం. ఉప్పు వేసుకుందామండి రుచికి చెడబడ. కొబ్బరి పచ్చడి నలిగిపోయింది. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, సరిపడ ఉప్పు వేసుకుందాం. కరివేపాకు ఉప్పు సరిపడలేదు, 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నా. అలాగే చిన్నుల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. తర్వాత చూపిస్తా. జీలకర్ర కూడా వేసుకుందాం. ఇదిగోండి, 4 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మంచిగా సువాసన వస్తుంది. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. ఇంకేసుకొని పచ్చడి కూడా వేసుకొని శుభ్రంగా నూరుకొని తీసుకుందాం. కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి.
అన్నీ వేసుకొని నూరుకున్నాము. ఇంకా తీసుకుందాము. ఈ చట్నీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.